అంత సినిమా లేదు బ్రదర్. నేను వీళ్ళ పదవులు నేను ఇచ్చినా నేను తీసుకోను, నువ్వు రికార్డు చేసుకో. ఇది ఇటువంటి నాయకులు బ్రదర్. రాజశేఖర రెడ్డి ఒక స్టేచర్ ఉన్న మనిషి, 6 అడుగుల ఆజానుభావుడు, మాట అంటే మాట మీద ఉంటాడు, ఆయనతో రాజకీయం చేస్తా. వీళ్ళు బేకారగాళ్ళతో నిన్న దాకా లఫంగాలతో సోపత్ చేసిన వాళ్ళతో నేనేం దోస్తాన చేస్తా, నేనేం పని చేస్తా. వీళ్ళతో నేను ఒక క్యారెక్టర్ ఉన్న వాళ్ళం బ్రదర్. మేము ఎవరితో పడితే వాళ్ళతో మేము చేయలేము, మా వల్ల కాదు. అందుకని ఇలా బయట కూడా ఇయ్యా నేను దేనికి. నాకు పదవి ఇచ్చే అర్హత వీళ్ళకి లేదు, నాకు పదవి ఇచ్చే అర్హత వీళ్ళకి లేదు. ఖచ్చితంగా నేను రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలి, భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అని అధికారం రావాలని చెప్పేసి మేము ఆ దిశగా మేము పనిచేస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిజంగా అయినా ముఖ్యమంత్రి అయినా 30 రోజులు 3 నెలలుగా అయితే, ఒక 10 రోజులు అయితే, 20 రోజులు అయితే, 10 రోజులు అయితే 14 సీట్లు తేవాలి. 14 సీట్లకు ఒక సీటు వదిలేసి హైదరాబాద్ ఒక సీటు వదిలేసినాం. అర్థమైందా? ఒక సీటు వదిలేసినాం. 14 వస్తున్నాయి కదా. నువ్వు హైదరాబాద్ ఒకటి వదిలేద్దాం, ఇంకో 2 వదిలేద్దాం. అరే రావాలబ్బా. ఇప్పుడు నువ్వు సిపాయి కదా, నువ్వు పెద్ద సిపాయి. నువ్వు ఇప్పుడు ఇంతమందిని చేర్చుకున్నాక రాకుండా ఎట్లా చెప్పు? గతంలో రేవంత్ రెడ్డి గారు ఉప ఎన్నికలకు పెట్టినటువంటి క్యాండిడేట్లు ఎవరు కూడా గెలవలే. మరి ఇప్పుడు ఈసారి గెలిచే అవకాశం ఉందంటారు ఎంపీ క్యాండిడేట్? బ్రదర్, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి, పిసిసి ప్రెసిడెంట్, 14 సీట్లు గెలుస్తేనే ఆయన సిపాయి. లేకపోతే ఎవరు లేకుండా నువ్వు ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయినట్టే. ముసుగులా గుడ్డులాడేందుకు బ్రదరు? తిప్పి నువ్వు ఫెయిల్ అయినట్టే. నువ్వు 14 కంటే తక్కువ సీట్లు వస్తే నువ్వు ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయినట్టే. నువ్వు నవీన్ మిత్తల్ కానీ పెట్టుకొని పనిచేస్తే ఫెయిల్. సందీప్ సుల్తానే కానీ నువ్వు పెట్టుకొని ఇంకా మరి ఏది సోమేష్ కుమార్ గారి నాయకత్వంలో సెక్రటరీ నడుపుతా అంటే నీకు ఎట్లుంటుంది అన్నట్టు ఇదంతా. ఇప్పుడు ఇంతమందిని చేర్చు ఎవరు లేనప్పుడే అంత పార్టీ అన్ని సీట్లు వచ్చినాయి అంటే నువ్వు తీసుకొచ్చినావు అంటే సంచులు వేసుకొని. ఈరోజు ఇంతమందిని పట్టుకొచ్చినాక 14 సీట్లు రాకుంటే పరువే ఉంటుంది. కాబట్టి నీ నాయకత్వంలో 14 సీట్లు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. రాకుండా నువ్వు ఫెయిల్ అయినట్టే. ముఖ్యంగా చూసుకుంటే మీరు కాళేశ్వరం మీద గట్టిగా ఫైట్ చేశారు.